దీనిది ప్రశ్నకి సమాధానంగా ఈ విషయం తెలుసుకోవడానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరమే లేదు. కడసారి రాణియే అందగత్తె. ఎలా అంటే మొదటి రాణిని చూడగానే కాంతి గ్రహునికి దిగ్భ్రమ మాత్రమే కలిగించింది. కాబట్టి తలవంచుకుని కూర్చున్నాడు. రెండవ రాణిని చూడగానే మనస్సు కాస్తా చలించింది. కాని కాస్తా భీతిని కూడా కలిగించింది. అంచేత ఆమెని చూడగానే చకితుడైనాడు. కడసారి రాణి అతనిని బాగా ఆకర్షించింది. దాన్ని ఎవరైనా గమనిస్తారేమో అన్న అనుమానంతో ముఖంలో రంగు మారిపోయింది. ఈ సంగతి మంత్రి గ్రహించకపోలేదు. కాంతి గ్రహుడి ఆకారాదులను బట్టి అతని చాపల్యాన్ని గ్రహించాడు మంత్రి. మనుష్యుల మాటల కన్నా అతని చేతలతోనే మనిషి ఎటువంటి వాడో నిర్ణయిస్తాయి. రాణులు ముగ్గురు అతనిని ప్రేమిస్తున్నారని, అతనిని కలవడానికి తహతహలాడుతున్నారని, తమని కలుసుకోవడానికి తగిన సమయం, చోటు నిర్ణయించమని ఉత్తరాలు రాసి ఆ కాంతి గ్రహుడికి చేరేలా చేశాడు మంత్రి. అయితే అతనిని కలిసే సమయం ముగ్గురికి ఒకటే అయ్యేలా నిర్ణయించి ఆ ఉత్తరంలో రాయించాడు మంత్రి. మూడవరాణి ఎక్కువ అందగత్తె కాబట్టి తనని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నాడు కాంతి గ్రహుడు. చెప్పిన చోటుకి చెప్పిన గడువులో వెళ్తున్న కాంతి గ్రహుడుని మార్గమధ్యంలో దాగి ఉన్న రాజభటులు పట్టుకున్నారు. అందువల్ల రాణుల ముగ్గురిలో ఎవరు అందగత్తె అన్న విషయం తేలిపోయింది. ఆ క్రమంలో అతనిని కలవడానికి వచ్చిన ముగ్గురిని చంపివేయించాడు అని రాకుమారి సమాధానం ఇవ్వడంతో ఈ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పింది అంటూ నిరాశగా బస చేరాడు. కాని హేమప్రభువు మనస్సు మాత్రం చంద్రకళతో పాటు వెళ్లిపోయింది. బస చేరిన హేమప్రభువు ఈ రోజు కూడా వృధా అయినట్టే. దీనిది నిన్ను క్షమించకూడదు. 5వ రోజు కూడా వృధా అయిపోయినది. తెలివితేటలతో ఆ రాకుమారి నీ ప్రశ్నకు సమాధానం చెప్పినది కాబట్టి నువ్వు బతికిపోయావు. ఇక ఈ రాత్రి ఈ చిత్రపటం నాతో ఉండడం వల్ల గడిచిపోతుంది. కాని లేకుంటే ఈ రాత్రి ఎలా గడుస్తుందో అనుకున్నాడు హేమప్రభువు. మరునాడు ఉదయం యథావిధిగా కాలకృత్యాలు, స్నానపానాదులు కావించుకుని ఉద్యానవనమంతా కలియదిరిగారు ఇద్దరు మిత్రులు. సాయంత్రం కాగానే చంద్రకళాదేవి ఆస్థానానికి బయలుదేరారు. ఈ దినం ఆమె నీలివనం చీర కట్టి స్ఫటికాలతో కూడిన రవిక ధరించి ఆ దుస్తులకు అనుకూలమైన కరీటం ధరించింది. రాజును చూడగానే ఆమె ఒక నిట్టూర్పు విడిచింది. అది గమనించిన హేమప్రభువు నిరాశగా కుంగపోయి శలావేదిక మీద కూలబడ్డాడు. ఆమె వైపే నిదానంగా చూస్తున్నాడు హేమప్రభువు. ఆమె ఎదుట కాస్తా దూరంగా నిలబడి ప్రశ్న వేశాడు. దీనిది ఓ ఈ రాకుమారి, ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక జూదగాడు ఉండేవాడు. వాడు మోసగాడు కూడా. వాడు ఆస్తినంతా జూదంలో పోగొట్టుకుని జీవనం కోసం సన్యాసి వేషం వేశాడు. ఆ మోసగాడు ఒళ్లంతా బూడిద పూసుకుని, నడినెత్తిన జుట్టు ముడివేసి, పూసలపేరు మెడలో వేసుకుని, కావి గుడ్డ కట్టి, దండకమండలాలు చేతబుచ్చుకుని అసలైన సన్యాసిలా తయారైనాడు. దొంగజపం చేస్తూ నటించసాగాడు. ఒకరోజు ఆ సన్యాసి బాట పక్కన కూర్చిని ఉండగా ఆ దారి వెంబడ ఓ రాకుమారి ఏనుగుమీద అంబారిలో వెళ్లడం జరిగింది. మోసగాడి వద్దకు అంబారీ వచ్చేసరికి అంబారీకి కట్టిన తెర కొద్దిగా కదిలింది. ఆ సమయంలో ఆ రాకుమారి ఆ మోసగాని కంటపడింది. ఆ కపట సన్యాసి ఆమె చక్కదనానికి ముగ్ధుడైపోయాడు. ఈ జన్మ ఎత్తినందుకు ఈ చక్కని చుక్కను చేపట్టకుంటే ఎలా? కాని రాకుమారిని లొంగదీసుకోవడం చిన్న విషయం కాదు కదా అనుకున్నాడు మనసులో ఆ మోసగాడు. వాడు చాలాసేపు నిదానంగా ఆలోచించాడు. రాజభవనానికి ఎదురుగా ఉన్న ఒక చెట్టుని ఎంచుకుని దాని కొమ్మని కాళ్లతో పట్టుకుని తలకిందులుగా గబ్బలంగా వేలాడుతూ తపస్సు చేసినట్లు నటించాడు. వాడి వాలకం చూసి వీడు చాలా పెద్ద మునీశ్వరులై ఉంటారు అనుకుని జన సమూహం రావడం ప్రారంభమైంది. ప్రజలు గుంపులు గుంపులుగా రావడం మొదలైంది. రోజూ కాసేపు ఇలా తలకిందులుగా వేలాడడం మొదలుపెట్టాడు ఆ మోసగాడు. ఈ సంగతి పోయి రాజుగారి చెవిన పడింది. ఆయన స్వయంగా వచ్చి చూసి అతనికి మహంలు ఉన్నాయి అని నమ్మి పళ్ళు, పాలు ఇచ్చి ఆ సన్యాసి దీవెనలు తీసుకున్నాడు. రాజకుమార్తె పేరు హసముఖి. పేరుకి తగినట్టే ఆమె తరచూ నవ్వే స్వభావం కలిగి ఉండేది. ఆమె ఒకనాడు ఏనుగు మీద అంబారిలో కూర్చుని వెళ్తూ రాజభవనం ఎదుట ఆ దృశ్యం చూడడం తటస్థించింది. చెట్టుకొమ్మకి తలకిందులుగా వేళ్లాడుతున్న ఆ సన్యాసిని చూసి నవ్వు ఆపుకోలేక ఆమె నవ్వింది. ఆ నవ్వు సన్యాసికి బాగానే వినబడింది. ఆ కపట సన్యాసి కోపంతో చెట్టు దిగి రాజు దగ్గరకు పోయి, రాజా, నీ కుమార్తె నన్ను చూసి నవ్వి నా తపస్సు భగ్నం చేసింది. నీ కుమార్తె కాబట్టి ఈసారికి శపించకుండా వదిలిపెడుతున్నాను, క్షమిస్తున్నాను. పూర్వం ఋషులంతా అపరాధం చేసిన వారిని ఘోరంగా శపించేవారు. నీ ముఖం చూసి నేను ఆమెను క్షమించాను. నీ రాజ్యంలో 20 ఏళ్ల దాకా వర్షాలు పడకూడదని శపించాలని నిశ్చయించుకున్నాను అన్నాడు. ఈ మాట విన్న రాజు గడగడలాడిపోయాడు. ఈ అపరాధం క్షమించమని ప్రాధేయపడ్డాడు. దొంగ సన్యాసి కొంత దయదలిచినట్లు నటించి, సరే ఈసారి ఈ శాప యత్నాన్ని మానుకుంటాను. ఇక మీదట ఇటువంటి అపచారం జరగకుండా చూడు అని చెప్పి మళ్లీ చెట్టు దగ్గరకి పోయాడు. రాజుకుమార్తెని పిలిచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.
మరుసటి దినం మళ్లీ రాజకుమారి ఏనుగు అంబారి ఎక్కి వెళ్తూ అటుగా చూసి గత దినం జరిగిన సంగతి మర్చిపోయి ఆ వింత సన్యాసిని చూసి మునుపటి కన్నా గట్టిగా ఎక్కువసేపు నవ్వింది. సన్యాసి మిక్కిలి కోపంతో చెట్టు దిగి రాజు దగ్గరికి వెళ్లి గట్టిగా బెదిరించాడు. రాజు గడగడలాడుతూ క్షమించాలని చాలాసార్లు బతిమాలుకుని సన్యాసిని శాంతింపచేశాడు. తన కుమార్తెని పిలిచి మళ్లీ చివాట్లు పెట్టాడు. తరువాత 2 రోజులపాటు హసముఖి మరో మార్గం గుండా విహారినికి వెళ్ళింది. కాని 3వ రోజు కూడా మరిచిపోయినట్టే యథాప్రకారం మరిచిపోయినట్టు చెట్టు దగ్గర నుంచి పోతూ ఆ సన్యాసిని చూసి నవ్వింది. అంతఃపురంలోకి వెళ్లేవరకు తన నవ్వుని ఆపుకోలేకపోయింది. కపట సన్యాసి వెంటనే చెట్టు దిగి రాజు దగ్గరకి పోయి రాజా, నీ కుమార్తె నేడు చాలాసేపు విపరీతంగా నవ్వింది. ఏళ్ల తరబడి నేను చేస్తున్న తపస్సుకి భంగం కలిగించింది. ఇక నీ రాజాన్ని శపించకుండా ఉండలేను అన్నాడు. రాజు గడగాడ్లాడిపోతూ యోగవర్యా, త్రికాలజ్ఞానులైన మీకు తెలియనిది ఉండదు. ఆమె అలా ఎందుకు నవ్వుతుందో సెలవీయగాలరా అని అడిగాడు. సన్యాసి ఆలోచించినట్లు నటిస్తూ ఆమెను హసపిశాచం అనే భూతం ఆవహించింది, అందుచేత ఆమె అలా నవ్వుతోంది అన్నాడు. అయితే దాన్ని వదిలించడానికి మార్గం లేదా అన్నాడు రాజు. అందుకు కపట సన్యాసి, లేకేమి, నాకు మీ కుమార్తెని చూపిస్తే మంత్రం వేస్తాను. నేను శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. అయితే ఆ పిశాచం పోనువచ్చు, పోకపోనువచ్చు. పోకపోతే నీ రాజాన్ని శపించడం ఎలాగూ ఉండనే ఉంది. రాజు ఆ సన్యాసి వద్దకు తన కుమార్తెను తీసుకుని పోయి అమ్మీ, వీరు మహాత్ములు నిన్ను ఆవహించిన హాస పిశాచిని వదిలించడానికి నేను ప్రార్థించగా వచ్చారు. నువ్వు మంత్రం వేయించుకోవాలి, లేకుంటే మన రాజ్యంలో 20 ఏళ్లపాటు వానలు పడక రాజ్యం నశించిపోతుందట అని ఆమెతో అన్నాడు రాజు. రాజపుత్రిక మౌనం వహించింది. అప్పుడు కపట సన్యాసి, మంత్రం వేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు. తన రూంలో నేను మాత్రమే ఉండాలి అన్నాడు. ఆ చుట్టుపక్కల అలికిడే ఉండకూడదు, లేకుంటే మంత్రం పనిచెయ్యదు అన్నాడు. ఇదంతా ఏదో మోసముగా తోచింది రాకుమారికి. ఈ సన్యాసి మోసగానివలే ఉన్నాడు. నా తండ్రి అమాయకుడై వీడి వల్లో పడిపోయినాడు, వీడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి, ఈసారి నవ్వడంతో నా పని ముగించును అని ఆమె అనుకుంది. రాజు తన కుమార్తెని ఒంటరిగా విడవడానికి సందేహిస్తుండగా ఆ సన్యాసి, మీరు సందేహించక్కర్లేదు, మేము మానవాతీతులం. ఆమె 4 అడుగుల దూరంలో ఉండగానే మంత్రం వేస్తా అన్నాడు ఆ సన్యాసి. అప్పుడు రాకుమార్తె కూడా అందుకు అంగీకరిస్తూ, నాన్నగారు భయం లేదు, ఆయన చెప్పినట్టే జరిగించవచ్చు అన్నది. తర్వాత మంత్రం వేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. హసముఖి ఎవరికీ తెలియకుండా కొంతమంది చెలికత్తెలను పక్కగదిలో రహస్యంగా ఉంచింది. రాకుమారి గదిలో ఆ కపట సన్యాసి, రాకుమారి తప్ప ఎవరూ లేరు. రాకుమారిని ఒంటరిగా చూసిన సన్యాసికి ఉద్రేకం కలిగింది. అయినా తొందరపడలేదు. త్వలయాకారంగా ఒక పెద్ద గీత గీసి దానిమధ్య ఆమెని నిలబెట్టి ఏవో మాటలు గొణిగాడు. తర్వాత చెవిలో చెబితే గాని మంత్రం పని చెయ్యదు అంటూ ఆమెని దగ్గరకి రమ్మన్నాడు. హసముఖి వెళ్లలేదు. నువ్వు నా దగ్గరకి రాకపోతే నేనే నీ దగ్గరకి వస్తాను అని చెప్పి గబాగబా వెళ్లి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె మెల్లిగా చెయ్యి విదిలించుకుని చప్పట్లు కొట్టేసరికి పక్క గదిలో ఉన్న చెలికత్తెలు వచ్చి సన్యాసిని పట్టి వాడికి దేహశుద్ధి చేశారు. ఒక చెలికత్తె ఎర్రగా కాల్చిన గరిటె తెచ్చి వీపు మీద 2 చురకలు పెట్టింది. అప్పుడు హసముఖి, దయదలచి ప్రాణాలతో నిన్ను వదిలేస్తున్నా, ఇక్కడ నుంచి పో, కావాలంటే మా నాయనతో చెప్పుకో, నిన్ను డొక్కచీల్చేస్తా అన్నది. చెలికత్తెలు ఆ సన్యాసిని వదిలివేయడంతో అక్కడ నుండి బయటపడ్డాడు ఆ సన్యాసి. వెంటనే ఆ భవనం నుండి గట్టిగా నవ్వుకుంటూ బయటకు వచ్చే సన్యాసికి రాజోద్యోగులు కనబడ్డారు. కపట సన్యాసి వాళ్ల వెంబడి రాజు వద్దకు పోయి, రాజా, ఇక భయం లేదు, నీ కుమార్తెని హాస్యపిశాచి వదిలిపోయింది. ఆ హాస్యపిశాచిని నామీద ఆవహింపజేసుకుని నాతో పాటు తీసుకుపోతున్నాను అంటూ అమ్మో చావు తప్పింది ఈ రోజు అనుకుంటూ బెదురుగా ఉన్నా నవ్వుతూ బయటకు వచ్చేశాడు. రాకుమారి! ఆ కపట సన్యాసి అలా నవ్వుతూ వెళ్లిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని ఊరుకున్నాడు దీనిధి.